వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం. పాడి పశువుల పెంపకంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే పాడి పశువులు తిరగబొరలడం. ఎన్నిసార్లు ఇంజెక్షన్ చేసినా, ఎన్నిసార్లు ఆంబోతును దున్నపోతు క్రాస్ చేయించినా కట్టకపోవడం వల్ల చాలామంది పశువుల్ని తక్కువ రేటుకు అమ్మేయడం అనేది చాలా గ్రామాల్లో కనబడుతుంది. ₹1,00,000 విలువైన చేసే పశువును కనీసం 10,000, 20,000కు అమ్ముకొని వాటిని వదిలించుకోవాలని చూస్తుంటారు. 90% పైగా పశువులకు సక్రమంగా ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా అవి పొర్లి చూడి కట్టి ఈని పాలిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ తొందరపడకుండా తిరగబొర్లే పశువులకు సరైన వైద్యం చేయిస్తే బాగుంటుంది. ఒక పశువుకు వరుసగా 3 సార్లు కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా కానీ, మంచి ఆంబోతు దున్నపోతు కానీ క్రాస్ చేయించినా చూడి కట్టకపోతే అప్పుడు వాటిని తిరగబొర్లే పశువులు అంటారు. మనం గ్రామాల్లోకి వెళ్తే రైతులు చెప్తుంటారు, 10 సార్లు చేయించాను సార్, 20 సార్లు చేయించాను అయినా పశువు కట్టలేదని. ఇటువంటివన్నీ తిరగబొర్లే పశువులు. ఈ తిరగబొర్లే పరిస్థితి ఉండడం వల్ల రైతులు ఎందుకు ఆ విధంగా వెక్స్ అయిపోతారంటే, ఈతల మధ్యలో వ్యవధి కనీసం 12 నెలలు ఉండాలి, కానీ 12 నెలలు దాటిపోతుంది. దానివల్ల జీవితకాలంలో తక్కువ ఈతలు ఈనుతాయి. సగటు పాల దిగుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. పుట్టే దూడలు కూడా తక్కువ సంఖ్యలో పుడతాయి. ఆ టైంలో మేపుపై వృధాగా ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇన్ని రకాల సమస్యలు ఈ తిరగబొర్లే పశువుల వల్ల ఉంటాయి. కాబట్టి తిరగబొర్లే పశువులను డాక్టర్ సహకారంతో సక్రమంగా ఓపికగా చికిత్స చేయిస్తే తప్పనిసరిగా 90% పశువులు చూడి కట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రీట్మెంట్ విషయంకు వద్దాం. తిరగబొర్లే పశువులు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను ఒక 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు జాగ్రత్తగా వినండి. వాటిని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ముందుగా తిరగబొర్లే పశువుకు డివార్మింగ్ చేయండి. ఒక నాణ్యమైన కంపెనీ తీసుకోండి. ఉదాహరణకు నిల్జాన్ ఉంది, దాంట్లో లెవిమోజాల్ ఉంటుంది, ఆక్సిక్లోజనైడ్ ఉంటుంది. అది ప్రతి 3 కిలోల శరీర బరువుకు 1 మిల్లీలీటర్ చొప్పున ఎంటీ స్టమక్ మీద తాగించాలి. నిల్జాన్ ఒకవేళ లభ్యం కాలేదనుకోండి, క్లోజెంటాల్ ప్రతి 10 కిలోల శరీర బరువుకు 1 మిల్లీలీటర్ చొప్పున వాడాల్సి ఉంటుంది. డివార్మింగ్ చేస్తే లోపల ఉన్న పరాన్నజీవులన్నీ పోతాయి. మనం అందించే పోషక పదార్థాలు, పచ్చిగడ్డి, దానా, ఎండుగడ్డిలో ఉన్నటువంటి పోషకాలన్నీ శరీరానికి వినియోగపడి గర్భకోశం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వస్తే, ఒక స్టాండర్డ్ కంపెనీ మినరల్ మిక్చర్ వాడండి. ఆ మినరల్ మిక్చర్లో విటమిన్లు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అది ఒక 3 కిలోల ప్యాకెట్ తీసుకోండి. ఉదాహరణకు టోటావిట్ స్ట్రాంగ్ అనే ఒక మినరల్ మిక్చర్ ఉంది, అది తీసుకోవచ్చు. అది 3 కిలోలు తీసుకోండి. తీసుకొని రోజుకు 50 గ్రాములు ఉదయం, 50 గ్రాములు సాయంత్రం, అంటే 100 గ్రాముల చొప్పున 30 రోజులు పెట్టండి. మినరల్ మిక్చర్ను తౌడులో కానీ దానాలో కానీ కలిపి పెట్టండి. ఇక విషయం ఏంటంటే, గర్భకోశం నుంచి ఏదైనా చీము గారుతుందనుకోండి, అటువంటప్పుడు లోపల ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. అటువంటి సందర్భాల్లో ఒక 3 రోజులు ఇంజెక్షన్లు వాడాలి. ఒకవేళ చీము లాంటిది ఏం లేదు, బాగానే ఉందంటే 1 రోజు చేయాలి. మెట్రిసెఫ్ అని ఎంఎస్డి కంపెనీ వాళ్ళది ఉంది. ఇది కొంచెం ఖరీదు ఎక్కువైనా కానీ బాగా పనిచేస్తుంది. దీన్ని గర్భకోశంలోకి ఎక్కించాలి. చీము ఉంటే 3 రోజులు, చీము లేకపోతే 1 రోజు. ఒకవేళ ఇది అందుబాటులో లేదనుకోండి, లిగ్జన్ ఇంట్రాయుట్రైన్ అని దొరుకుతుంది. అది 4 గ్రాములు 60 మిల్లీలీటర్ల డిస్టిల్ వాటర్లో కలిపి గర్భకోశంలోకి అవసరాన్ని బట్టి 3 రోజులు కానీ 1 రోజు కానీ ఎక్కించడం అనేది చేయించాలి. 4వ విషయం ఏంటంటే, ఈ తిరగబొర్లే పశువులు ఎదకొచ్చినప్పుడు గైనారిచ్ అనే ఇంజెక్షన్ కండకు చేయించాలి. ఇది 2.5 మిల్లీలీటర్లు ఉంటుంది. ఇది అండోత్పత్తి జరగడానికి, కోశం బాగుండడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పశువు ఎదకొచ్చిన ఒక 6 నుంచి 12 గంటల ముందు చేయించాలి. చేయించిన తర్వాత కృత్రిమ గర్భోత్పత్తి చేయించాలి. అవసరమైతే మర్నాడు కూడా మళ్ళీ ఒకసారి కృత్రిమ గర్భోత్పత్తి చేయించడం అవసరం. ఇక 5వ విషయానికి వస్తే, ఈ గైనారిచ్ వాడిన తర్వాత 48 గంటలు అంటే 2 రోజుల తర్వాత డ్యూరాప్రోజిన్ ఇంజెక్షన్ 3 మిల్లీలీటర్లు కండకు చేయించాలి. ఈ డ్యూరాప్రోజిన్ ఇంజెక్షను
ఎద సైకిల్స్ను రెగ్యులేట్ చేస్తాయి. తర్వాత పునరుత్పత్తి సామర్థ్యం బాగుండేటట్టు చూస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 మందులు కానీ ఇంజెక్షన్లు కానీ జాగ్రత్తగా చేస్తే 50% పశువులు తిరగబొరలకుండా ఉంటాయి. చూడి కట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ మందులన్నిటినీ వాడే ముందు మీ డాక్టర్ సలహా తీసుకొని వాడితే చాలా మంచిది. ఈ పశువును ఒకసారి పశు వైద్యునికి చూపెట్టి గర్భకోశాన్ని ఒకసారి చెక్ చేయించి అప్పుడు ఈ మందులు వాడితే ప్రయోజనం ఉంటుంది అనే విషయం రైతులు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ మీ పశువుల్ని 1-2 సార్లు ఎదకొచ్చి చూలి కట్టకపోతే వెంటనే వాటిని తక్కువ రేటుకు అమ్ముకోకుండా చూడండి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పశువు విలువ ₹1,00,000 పైగా ఉంది. మీరు తక్కువ రేటుకు అమ్ముకున్న పశువుల్ని కొనుగోలు చేసి ఒక మంచి వెటనరీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించి వాటిని ప్రెగ్నెంట్ చేసి మళ్ళీ 80-90 వేలకు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీ విలువైన పశువుల్ని తొందరపడి అమ్ముకోకుండా ఉంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.